డీటెయిల్స్ చూద్దాం. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని, కేంద్రం నుంచి తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ అంటే బీజేపీకి ఎందుకు అంత వివక్ష అంటూ మండిపడ్డారు ఆయన. మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం సహకరించడం లేదన్నారు. నగరాభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్న సీఎం రాజకీయ ముసుగులో కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. దాదాపుగా ఒక 20-25 సంవత్సరాలు కనీసం పీజేఆర్ శకం నడిచింది. ఆనాడు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి ఉపాధి కోసం, జీవనోపాధి కోసం ఎవరు వచ్చినా వాళ్ళు నివసించడానికి నిల్వ నీడనిచ్చిన ఈ నగరంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో వాళ్ళు సొంతంగా పేదవాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు లేదా ప్రైవేట్ వ్యక్తులు చిన్న చిన్న కాలనీలు కట్టుకొని మౌలిక వసతులు లేకపోయినా, లేదా వలస వచ్చిన వాళ్ళ మీద ఎవరైనా అన్యాయంగా దౌర్జన్యాలు చేస్తే ఆనాడు పీజేఆర్ గారు పిలిస్తే పలికే నాయకుడిగా ఈ పేదలందరికీ అండగా నిలబడ్డాడు. ఎప్పుడైనా, ఏ రాత్రి అయినా, ఏ పగలైనా పేదవాడికి కష్టం వచ్చిందంటే పలికే నాయకుడిగా, పిలిస్తే పలికే నాయకుడిగా పి జనార్దన్ రెడ్డి గారు ఎనలేని సేవలను అందించారు. ఆనాడు వారి పోరాటమే భవిష్యత్తులో గోదావరి జలాలు, మంజిరా జలాలు, సింగూరు జలాలు, కృష్ణానది జలాలను తీసుకొచ్చి దాదాపుగా 1,20,00,000 మంది జనాభా ఉన్న ఈ నగరానికి ఈ రోజు తాగునీటి సమస్యను తీర్చడం జరిగింది. దానికి ప్రతి పేదవాడు ఇవాళ నగరంలో ఎవరైతే సురక్షితమైన మంచినీటిని తాగుతున్నారో వాళ్ళందరూ కూడా పీజేఆర్ గారిని గుర్తు చేసుకొని స్మరించుకోవాల్సిన సందర్భం. ఎప్పుడైనా మంచి పనులు చేసేటప్పుడు ఇవాళ వీళ్ళే కాదు, ఆనాడు దేవతలు యజ్ఞాలు చేసినప్పుడు కూడా రాక్షసులు వచ్చి ఆ యజ్ఞానికి భంగం కలిగించడానికి ప్రయత్నం చేసిండ్రు. అంత మాత్రాన దేవతలు చేసే యజ్ఞాన్ని ఎక్కడ వాళ్ళ అవంతరాలు కల్పించిన ఆగిపోలేదు. ఈ రోజు ఈ నగరాన్ని ఒక మహానగరంగా, న్యూయార్క్, టోక్యో లాంటి నగరాలతో పోటీ పడే విధంగా మేము చేసే అభివృద్ధిలో ఎవరు అడ్డుపడ్డా కూడా అడ్డంకులను తొలగించుకుంటాం, అవాంతరాలను అధిగమిస్తాం. ఈ నగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తీసుకొని తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతోని ఈ రోజు ముందుకు వెళ్ళాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు. ఇది తాత్కాలికమే. ఈ రోజు ఎవరో కొందరు అవాంతరాలు, అడ్డంకులు కల్పించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గదు. ఆ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు, అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాలు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా, మీరు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకొచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నేను మా బీజేపీ మిత్రులను అడుగుతున్న కిషన్ రెడ్డి గారు, మోడీ ఏమిచ్చిండు కిషన్ రెడ్డి గారు? మీరు ఈ రాష్ట్రానికి, నగరానికి ఏం తెచ్చిండ్రు? నేను విమర్శ చేస్తలేను, ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకొని ఆలోచన చేయాలి. మెదక్ ఎంపీ మీరే, చేవెళ్ల ఎంపీ మీరే, సికింద్రాబాద్ ఎంపీ మీరే, మల్కాజ్గిరి ఎంపీ మీరే, నిజామాబాద్ ఎంపీ మీరే, కరీంనగర్ ఎంపీ మీరే, ఆదిలాబాద్ ఎంపీ మీరే. తెలంగాణలో సగం ఎంపీలను మీకే ఈ ప్రజలు ఇచ్చిండ్రు. మరి తెలంగాణ ప్రజలు మీకు 8 మంది ఎమ్మెల్యేలను, 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు. మోడీ నుంచి మీరు తెచ్చింది ఒక్కటి చూపించండి. ఇవాళ ప్రతిపక్షం ఉన్న బెంగళూరుకు మోడీ గారు మెట్రో ఇచ్చారు, ప్రతిపక్షం ఉన్న డిఎంకేకు చెన్నైకి మెట్రో ఇచ్చిండు, ఆంధ్రప్రదేశ్ కు మెట్రో ఇచ్చిండు, గుజరాత్ కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చిండు, 2 లక్షల కోట్లు ఇచ్చిండు, గుజరాత్ కు సబర్మతి రివర్ ఫ్రంట్ ఇచ్చిండు, ఢిల్లీకి యమునా రివర్ ఫ్రంట్ ఇచ్చిండు, ఉత్తరప్రదేశ్ కు గంగా నది రివర్ ఫ్రంట్ ఇచ్చిండు. మరి మేము మూసీ రివర్ ఫ్రంట్ అడిగితే మాకు ఇస్తలేడు, మేము మెట్రో రైలు అడిగితే ఇస్తలేడు, మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటకెక్కింది. ఎందుకు ఈ వివక్ష? ఎందుకు ఈ వివక్ష? కిషన్ రెడ్డి గారు, మీరు ఆలోచన చేయాలి కదా కేంద్ర మంత్రిగా. మేము చెప్పినాం కదా, మీ ఎంబడి వస్తాం, మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి, భేషజాలు లేవు, నగర అభివృద్ధి చేసుకుందాం, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మేము మీతో కలిసి వస్తామన్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో కొండా మురళి వ్యవహారం హాట్ టాపిక్ అయింది. గాంధీ భవన్ కు కొండా మురళి వెళ్లారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు. క్రమశిక్షణ కమిటీకి 15 పేజీలతో కొండా మురళి నివేదిక ఇచ్చారు. ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో గాంధీ భవన్ కు వెళ్లి తమ వ్యాఖ్యలపై నివేదిక ఇచ్చారు కొండా మురళి. ఫిర్యాదులో పలువురు నేతల పేర్లను కొండా మురళి ప్రస్తావించారు. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, వేం నరేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మంత్రి సీతక్కతో ఇబ్బంది లేదని కొండా మురళి తెలిపారు.
ఇక కాంగ్రెస్ పెద్దలంటే తనకు గౌరవం అన్నారు కొండా మురళి. తనను రెచ్చగొట్టదని, చావుకు కూడా భయపడనని చెప్పారు. తననెవరూ ప్రశ్నలు అడగలేదన్న కొండా మురళి పీసీసీ చీఫ్కు వివరణ ఇచ్చానన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేదే తన లక్ష్యమన్నారు. మంచి చెడు అనేది ఏదో తన అంతరాత్మకు తెలుసన్నారు. తాను బలహీనుడినా బలవంతుడినా అనేది అందరికీ తెలుసన్నారు కొండా మురళి. ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ పెద్దలన్నా నా గౌరవం. ఎందుకంటే ఆ రోజు మీరు చూసిన రాజశేఖర రెడ్డి గారి గురించి త్యాగం చేసినాం. మరి ఈ రోజు కూడా ఒకటే, రేవంత్ అన్న ఇలా ముఖ్యమంత్రిగా మళ్ళా ఉండాలని బీసీ నాయకుడు మరి మహేష్ కుమార్ నిన్న పిసిసి అధ్యక్షుడు అయినందుకు ఇక్కడికి రావడం జరిగింది. నన్ను ఎవ్వరేం క్వశ్చన్లు అడగలేదు. అందరూ కూడా నాకు దగ్గరే. రాహుల్ గాంధీ గారు అంటే నాకు గౌరవం కాబట్టి ఆ రోజు మరి నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా సోనియా గాంధీ గారన్నా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఆ తపన నా దగ్గర ఉంది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే గౌరవం, దయచేసి దీన్ని వేరే విధంగా చిత్రీకరించవద్దని మరి కోరుకుంటున్నాను. మంచిదో చెడ్డదో అనేది నా అంతరాత్మ తెలుసు అంతే తప్ప దాన్ని ధైర్యంగా చెప్పాలి అనేది అదేదో వివరణ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇలా మళ్ళీ నాకు చెప్పడం జరిగింది. నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నేను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, చావుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా. లేదు మా మీడియా ఆయన చెప్పడం జరిగింది. అక్కనే పెట్టిందన్నా ఎండైనా మీరు రండి అని. అసలు నాకు ఆ విషయం తెలియదు. మరి మీరే సృష్టిస్తానేమో కానీ నాకు ఆ విషయం కూడా తెలియదు. ఒకటే మాట చెప్తున్నా మీకు, కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తా అని చెప్తున్నా. రేపు పొద్దుటి రేవంత్ అన్న మరి కార్యకాలం సీఎం ఉండాలని కోరుకుంటున్నా. బీసీ నాయకుడు మరి మహేష్ అన్న రేపు ఇంకా పదవులు కావాలని కోరుకుని గాంధీ భవన్కి రావడం జరిగింది. బీసీలను ఊరకపోతే ఎట్లా? మీరు కూడా మమ్మల్ని కావాలని రెచ్చగొట్టుకుంటా. దయచేసి బీసీలను గౌరవించండి. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు. నేను మొన్న కూడా మాట్లాడినా, నేను అక్కడ వరంగల్లో మాట్లాడినా. మాకు తెలుసు అణగారిన వర్గాలు ఎలా ఉంటాయి. గత 45 ఏళ్ళ బట్టి నేను వాళ్ళ కోసమే పోరాడుతున్నా. నా ప్రభావం ఇంతెందుకు, మీరంతెందుకు రావాలి? మీరే ఎప్పుడు దయచేసి ఒకటే మాట చెప్తున్నా. నేను అంతర్గతంగా లోపల చెప్పినా మళ్ళీ ఎప్పుడైనా అక్కడ వరంగల్ మీటింగ్ పెట్టినాక, లేదు అంటే మీడియా సెంటర్ ఎప్పుడైనా పెట్టినప్పుడు కంపల్సరీ వచ్చి చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉన్నది, మహేష్ అన్న అంటే గౌరవం ఉన్నది, రేవంత్ అన్న అంటే గౌరవం ఉన్నది. ఇప్పుడు కూడా నేను రేవంత్ అన్నప్పుడు రేఖమ్మని నేను మరి ఆడ పాదయాత్ర పంపి రాజశేఖర అన్నతో పూల్చింది రేఖమ్మ. మేమంతా ఒకటే. మీరు ఎవరు కూడా దయచేసి దీంతో ఎలాంటి విభేదాలు లేవు. అర్థమైంది కదా? నేను ఒకటే మాట చెప్తున్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి శ్రీధరబాబు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కుబిరాజుపల్లి శివార్లో 162 కోట్లతో నిర్మించనున్న శ్రీపాద రింగు రోడ్డు నిర్మాణానికి, మంథని పట్టణంలో 22 కోట్ల నిధులతో నిర్మించనున్న 50 పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. మంథనితో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులను నిర్మించి మౌలిక వసతులను ఏర్పాటు చేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. మంథని ప్రాచీనమైన గ్రామమని, ఇక్కడ ఇరుకైన రోడ్లు, కాలువలు ఉండడంతో పెరుగుతున్న ప్రజల అవసరాలను బట్టి మార్పులు చేయాల్సి వస్తుందన్నారు. ఈరోజు మంథని నియోజకవర్గ కేంద్రం, అదేవిధంగా రహదారుల అభివృద్ధికి సంబంధించి, దాంతో పాటు ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ప్రజలందరి ఆకాంక్ష మేరకు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రిడ్జ్ గోదావరి మీద మంథని నుంచి శివారం పోవటానికి శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు ఈ హై లెవెల్ బ్రిడ్జ్ ద్వారా ఆకపోకలకు సంబంధించి రేపు అటు శివారం ఉన్న మంచిర్యాల జిల్లా ప్రాంతవాసులకి, అదేవిధంగా అటు ప్రక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి వచ్చే మరి అనేక మంది ప్రయాణికులకు, చెన్నూరు నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా, అటు ప్రక్కన ఉన్న మహారాష్ట్ర పైన ఉన్న ఛత్తీస్గఢ్ సంబంధించి ఆకపోకలకు సంబంధించి సౌకర్యాన్ని కల్పించాలి. మరి అదే విధంగా ప్రధానమైన ఉద్దేశం మంథని టౌన్ కు సంబంధించి మరి చాలా ప్రాచీన గల ప్రాంతం ఇది. చిన్న రహదారులు మా గ్రామంలో ఉన్న తరుణంలో కొత్త టౌన్ ను అభివృద్ధి చేయాలనే కాంక్ష. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తే కొత్తగా అన్ని హంగులాలతో రోడ్లు గాని,
డ్రైనేజీలు కానీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ కొత్త టౌన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి వచ్చి మంతెన్లో చాలా మంది స్థిరపడతా ఉన్నారు. అలాంటి సందర్భంలో మరి వారికి రవాణా సౌకర్యం, కమ్యూటింగ్ ఫెసిలిటీ, వ్యాపారాలకు సంబంధించి ఆ మిత్రులు కూడా మమ్మల్ని కోరడం జరిగింది. ఈరోజు మంతెని నియోజకవర్గ కేంద్రం అదేవిధంగా రహదారి కేంద్రంలో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాల్లో సాహసోపేతమైనవన్నారు ఎంపీ లక్ష్మణ్. 94 ఏళ్ల తర్వాత ఈ దేశంలో మళ్లీ జనగణనలో కులాన్ని చేర్చి గణాంక వివరాలను చేర్చిన ఘనత మోడీకే దక్కిందన్నారు. నల్గొండ జిల్లాలో బీసీ సంఘాలతో జరిగిన సమావేశంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి జనగణనలో కులగణన చేపట్టే అంశము, అదే రకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు అమలు ప్రక్రియపై మరి దాదాపు 3.5 గంటల పైగా ఈ సదస్సు, ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. చాలా విషయాలు ఇవాళ తెర మీదకి రావడం, ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం. 94 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో మళ్ళీ జనగణనలో కులాన్ని చేర్చి ఇవాళ గణాంక వివరాలు సేకరించడం, ఆ ఘనత మోదీ గారికి దక్కడము. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మరిచిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో నిరుద్యోగ యువతతో ఆయన సమావేశమయ్యారు. హలో నిరుద్యోగి చెలో సెక్రటేరియట్ పోస్టర్ను రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్ లిస్ట్ క్యాలెండర్ అని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 1,62,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీ మరియు వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగ యువత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందని మేము చలో సెక్రటరియట్ కార్యక్రమం పెట్టుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అనేక మంది నిరుద్యోగ యువతి యువకులు ఈ రోజు తెలంగాణ భవన్ కు రావడం జరిగింది. వాళ్ళు చెప్పడం, గతంలో మేము సిపిఎం పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళాం, మా కార్యక్రమానికి మద్దతు కోరితే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వెస్లీ గారు కూడా మా నిరుద్యోగ యువతకు మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా మాకు మద్దతు ఇచ్చి మా నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది, మేము ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మీ సహకారం కావాలని చెప్పి యువత అంతా కూడా మమ్మల్ని కోరారు. బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ యువతి యువకులకు స్పష్టమైన హామీ ఇస్తా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆనాడిచ్చిన అన్ని హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ శాసన సభలో, శాసన మండలిలో, బయట కూడా ప్రత్యక్ష పోరాటాల్లో కూడా మీకు సంపూర్ణమైన మద్దతు అందిస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో స్థానికులకే ఉద్యోగాలు దక్కాలని రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ఆర్డర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు ట్వీట్ చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతో పాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్న వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. అబద్దాలు, అసత్యాలు, దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరు వ్యక్తులు మీడియా ముసుగులో కావాలనే ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు. కావాలని కొన్ని మీడియా సంస్థలు కొంతమందితో జట్టుకట్టి ఒక ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతామని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత కొన్ని నెలలుగా కొంతమంది విలేకరుల వేషం వేసుకున్న కొంతమంది మీడియా సంస్థల యజమానులు నాపైన వ్యక్తిగతంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితతో సిపిఐ ఎంపీ సంతోష్ భేటీ అయ్యారు. బంజారాహిల్స్ కవిత నివాసానికి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిపిఐకి చెందిన సాంస్కృతిక యువ కళావాహిని కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాల్లో తెలంగాణ జాగృతితో సాంస్కృతిక అంశాల్లో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని జిహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్ పాలన తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన బాటపట్టారు. అన్నపూర్ణ కేంద్రాలను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాలన చేతగాక పేర్ల రాజకీయం ఏంటని బీఆర్ఎస్ శ్రేణులు నిలుపులు చెరిగారు.
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని, బీఆర్ఎస్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జీహెచ్ఎంసీ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. పది సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు హైదరాబాద్ జంట నగరాలకు లక్షలాది మంది చదువుకునేటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, వలస వచ్చిన వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళని అందరినీ దృష్టిలో ఉంచుకొని అన్నపూర్ణ అని 5 రూపాయలకే భోజనం పెట్టాలి, క్వాలిటీ భోజనం పెట్టాలి అనేటువంటి సంకల్పంతో ఆ రోజు వారి కార్యక్రమం అది భారీ ఎత్తున సక్సెస్ అయింది. ఆ రోజు 150 క్యాంటీన్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ప్రాంతాలలో విస్తరించాలనేటువంటి సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత మరి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది. మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం. మనం పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప పేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక నిర్ణయం తీసుకుంది. ఒక్క కౌంటర్ పెంచలే, 150 కౌంటర్లు ఉంటే దాంట్లో 20 బంద్ అయినాయి, 20 క్లోజ్ అయినాయి. దాని గురించి దిక్కు లేదు. ఈ రోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? మీరేమన్నా క్వాలిటీ చెక్ చేస్తలేరు, దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు, విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. ఒకవేళ మీరు ఏదైనా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి. ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరూ 150 మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్ ఎక్స్ ఆఫీషియో కూడా ఉన్నారు. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోండి. అభిప్రాయం తీసుకొని మీరు ఇట్లా పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ చేరుకుంటారు. పర్యటనలో భాగంగా పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. అనంతరం కిసాన్ మహాసభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. భేటీలో పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అధ్యక్షుడి ప్రకటనకు ముందే అమిత్ షా సమావేశం కావడంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ఘనంగా నివాళులర్పించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆ మహానీయుడి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పివి నరసింహారావు సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. బహుభాషా కోవిదుడిగా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ఆయన దేశానికి ఎనలేని సేవలను అందించారని సీఎం రేవంత్ కొనియాడారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో పివి పాత్ర ఎనలేనిదన్నారు. మున్సిపల్ శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మున్సిపల్ శాఖపైనే ఉందన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో పెరిగిపోతున్న చెత్తను పరిష్కరించేందుకు నూతన ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలిపారు. ఏపీని స్వచ్ఛ భారత్ రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు అనేక అంశాలపై సీఎం వద్ద చర్చ జరిగినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఏఐఐబి నుంచి 5,350 కోట్లకు సంబంధించిన పనులకు టెండర్లు వారం రోజుల్లో పిలుస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పరిష్కరించి మళ్లీ నిధులు తీసుకొస్తున్నట్లుగా నారాయణ తెలిపారు. జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ బీజేపీకి దత్తపుత్రుడన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు అమలు చేస్తామని తెలిపారు షర్మిల. సాగదీసి ఒక సంవత్సరం ఎగ్గొట్టి 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే 67 లక్షల మందికి ఇచ్చి 20 లక్షల మందికి మళ్ళీ మోసం చేశారు. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమన్నారు? నిరుద్యోగ వృత్తికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటే అది లేదు. మహాశక్తి నెలకు 1,500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీము. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కనీసం 1,80,00,000 మందో లేకపోతే 2 కోట్ల మందో మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కరికి కూడా అసలు మాట్లాడమే లేదు. ఇప్పుడైతే లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు. ఎన్నికల మీద తిరిగినప్పుడు సూపర్ 6లో P4 లింక్ పెడతామని మహాశక్తి పథకాన్ని ఎక్కడా చెప్పలేదు చంద్రబాబు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది, గెలిచేశారు, జనాలతో అవసరం తీరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ పథకం అమలు చేయాల్సి వస్తుందోనని ఇప్పుడు P4కు లింక్ పెడుతున్నారు. ఇది అన్యాయం కాకపోతే, మోసం కాకపోతే దీన్ని ఏమన్నారు? సూపర్ ఫ్లాప్ అయ్యింది అనకపోతే మరి ఏమన్నారు? ఉచిత బస్సు ప్రయాణం చాలా మినిమం బడ్జెట్ 350
50 కోట్లు మాత్రమే అవుతుంది అంటున్నారు. అది కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. పక్కన కూటమి సర్కారుపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచెర్ల గేమ్ చేంజర్ అంటూ ప్రభుత్వం ఊదరగొడుతుందని, రాష్ట్రంపై లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి కమిషన్లు, అవినీతి దందాలు చేసి స్వంత లాభం కోసం కేవలం అమరావతిపై ఖర్చు పెడుతున్నారన్నారు. ఎందుకు అనవసరంగా కేసులు పెడుతున్నారో అర్థం కావటం. ప్రస్తుతం ఈ కేసులన్నీ కూడా న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి కాబట్టి ఏదైనా కూడా అది దాటి మాట్లాడదు. ఎస్, ఎవరైతే ఒక వ్యక్తి తనకు నష్టం జరిగిందని అంటున్నాడు, అతనికి అన్ని రకాల సహాయపడడానికి నేను ముందుకు పోయాను. ఇంకా ఆ మనిషికి ఏదైనా ఆ మనిషికి నిజంగా నష్టం జరగకుండా ఉండడం కోసం, మనిషికి మంచి చేయడం కోసం ఆ సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. స్టన్ అయిన ఒక చోట ఒక పాస్పోర్ట్ ఆఫీసర్ నన్ను బయటికి వచ్చి పలకరించి, సార్ నేను ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇంత గొప్ప వ్యక్తిని అయినా రాజశేఖర్ పుణ్యమన్నప్పుడు ఇది కదా అట్లాంటి కదా కావాల్సింది అన్నటువంటి ఒక రోడ్డు పైన పడిపోతే తోసేసిపోయే పరిస్థితుల్లో 108 ఉన్నది. పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో జీప్ కోసం కూర్చోటి అడుగుల పరిస్థితులలో ఫోన్ కొడితే 2 నిమిషాల్లో 108 పోరాట ఆలోచన. రైతులు పంట పండించుకోవడానికి గొప్ప వరంగా ఉచిత విద్యుత్. అనంతపురంలో ఈ స్టాంపుల కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. మొదట నుంచి అనుకుంటున్నట్టు ఎమ్మెల్యేకు సంబంధం లేదని స్పష్టం చేశారు జిల్లా ఎస్పీ. భారీగా బంగారు నగదు స్వాధీనం అన్న మాటలో నిజం లేదన్నారు. ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టమన్నారు. ఈ స్టాంపు కుంభకోణం నిందితులు మొత్తం 2 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్టాంప్స్ మీద ఒక కంప్లైంట్ 2 టౌన్ స్టేషన్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్ గా దీన్ని పాయింట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ మీద కళ్యాణ్ దుర్గంకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో దీంట్లో వాళ్ళు కట్టా భాగవి, బోయా ఈరప్ప అలియాస్ మీసేవ బాబు, కురుబ మోహన్ బాబు, వీళ్ళు ముగ్గురిని కూడా వాళ్ళు అక్యూస్ కింద నేమ్ చేసి మాకు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. సో బేసికలీ హై వాల్యూ డినామినేషన్ ఉన్నటువంటి ఈ స్టాంప్స్ కొనుక్కోవడానికి ఎవరైనా కన్స్యూమర్స్ పోయినప్పుడు వీళ్ళు లో వాల్యూ ఉన్నటువంటి ఈ స్టాంప్స్ ని కొనుక్కొని స్టాక్ హోల్డింగ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు కొనుక్కొని సబ్సిక్వెంట్ గా దాన్ని కంప్యూటర్ సిస్టమ్ లో ఫోటోషాప్ చేసి దాన్ని హై వాల్యూ కింద చూపించి దాన్ని ప్రింట్ చేసి ఆ కన్స్యూమర్స్ కి ఇవ్వడం జరుగుతుందని మాకు కంప్లైంట్ రావడం జరిగింది. సో ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత మనకు అగైన్ సబ్సిక్వెంట్ గా 25th of this month 2 more complaints from the 2 subsidiary companies of SRC Infra కూడా మనం రిసీవ్ చేసుకున్నాము. ఒకటి నియో కన్స్ట్రక్షన్స్ అండ్ సూరజ్ ఇన్ఫ్రా తరపు నుంచి. కేసులో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. శుభాంశు శుక్లాతో ప్రధాని మోడీ మాట్లాడారు. ఐఎస్ఎస్లో సురక్షితంగా ఉన్నారా అని శుభాంశు శుక్లాను అడిగారు మోడీ. సురక్షితంగా ఉన్నట్లు శుక్లా తెలిపారు. ఇది తన ఒక్కడి ప్రయాణమే కాదు, భారతీయుల ప్రయాణమన్నారు ఆయన. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని, నిద్రించడానికి కొంచెం కష్టంగా ఉందన్నారు. ఇక అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన శుభాంశు శుక్లాకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. శుక్లాకు భూమికి దూరంగా ఉండొచ్చు కానీ భారతీయుల హృదయాలకు దగ్గరగా ఉన్నారన్నారు ప్రధాని మోడీ. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్గా పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీకాలం ఈ నెల 30తో ముగియనుండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి రా చీఫ్గా పరాగ్ జైన్ను నియమిస్తూ నియామకాల క్యాబినెట్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1న పరాగ్ జైన్ రా చీఫ్గా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. 2 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్యాసింజర్ ట్రైను పట్టాలు తప్పిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. రాణిపేట జిల్లాలోని చిత్తేరి రైల్వే స్టేషన్లో అరక్కొనం కట్పాడి ప్యాసింజర్ పట్టాలు తప్పింది. చిత్తేరి స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన కొద్దిసేపటికే ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. దీంతో అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే ట్రైను నిలిపివేశాడు. కిందకు దిగి చూడగా ట్రైన్ పట్టాలు తప్పినట్లుగా గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందజేశాడు. అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. 180కి పైగా కంపెనీల పారామిలిటరీ దళాలను మోహరించారు. అమర్నాథ్ యాత్రికులకు RFID ట్యాగులు అందజేయనున్నారు. నేరస్తుల గుర్తింపునకు ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చారు. మార్గంలో CCTV నిఘా, పారామిలిటరీ దళాల సంఖ్యను భారీగా పెంచారు. ఈ ఏడాది మరింత మెరుగైన ఏర్పాట్లు చేశారు.